హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'గేమ్ చేంజర్' కోసం రామ్ చరణ్ ఆ సినిమాని చూసాడా? ఒకే ఒక్కడి నుంచి చూసి ఏం నేర్చుకున్నాడు? అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అయితే ఇప్పటివరకి రామ్ చరణ్ ఈ పాత్రని ఎప్పుడు పోషించలేదు. ఇంతకు ముందే మనం చూసుకున్నట్టయితే 'శంకర్' దర్శకత్వంలో రాబోయే 'గేమ్ చేంజర్' సినిమా పైన చాలా అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాకి ముందే మనకి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మనకి రామ్ చరణ్ పాత్ర ఏదై ఉంటుందో ఆ సినిమాపై ఆదరణ కూడా పెంచేలాగా చేశారనమాట. ఐఏఎస్ ఆఫీసర్‌గా మనకి 'రామ్ చరణ్' ఈ సినిమాలో కనిపించబోతున్నట్టుగా సమాచారాలు కూడా అందించారు. అంతేకాకుండా ఆ పోస్టర్‌లో కియారా, రామ్ చరణ్, దిల్ రాజు, శంకర్ ముగ్గురు కూడా సూటు బూట్లతోటి ప్రభుత్వ అధికారులను తలపించే విధంగా పోస్టర్‌నైతే రిలీజ్ చేశారు. ఇంకా వాటిపైన లీకుల ప్రకారం ఆయన ఐఏఎస్ ఆఫీసర్‌గా అందరికీ తెలిసిందే. అయితే అక్కడి నుంచి ఈ పాత్రని కాస్త ఆసక్తికరంగా మార్చేందుకు ఇంకా పొలిటీషియన్ గూడా చేసిండ్రనమాట. అయితే ఆ పొలిటీషియన్‌కి సంబంధించిన రాజకీయాల గురించి ఒక్క విషయం గూడా ఇప్పటి వరకి లీక్ కాలేదు. అంతేకాకుండా అసలు దానికి సంబంధించిన హైలైట్ పాత్ర అదే కాబట్టి, ఇంకా వాటికి చాలా చర్యలు తీసుకుంటున్నారు. బయటికి రాకుండా ఏ విషయాన్ని కూడా బయటికి చెప్పకుండా సీక్రెట్‌నయితే మెయింటైన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి 'శంకర్' కాస్త జాగ్రత్తగానే ఇంకా రాజకీయ బాధ్యతల గురించి గట్టిగానే బలంగా తీస్తున్నాడన్న విషయం బయటకి వినిపిస్తుంది. ఇంకా ఈ సందర్భంగానే ఏ విషయాన్ని గూడా లీక్ చేసే విధంగా ఉండట్లేదనమాట. అయితే రీసెంట్‌గా 'రామ్ చరణ్' ఇంట్లో రివ్యూ థియేటర్‌లో ఒక సినిమాని చూసాడట. అది ఇప్పుడు 'రామ్ చరణ్' ఫ్యాన్స్ అందరూ కూడా బయట చర్చనీయాంశంగా మారిందనమాట. అదేనండి 'ఒకే ఒక్కడు'. 'ఒకే ఒక్కడు' సినిమాలాగా ఈ సినిమా ఉంటుందని గాసిప్స్ అయితే బయట వింటూనే ఉన్నాం. అదే ఇప్పుడు నిజమవుతుందా? అనేది మాత్రం కన్ఫర్మ్ అయిపోయిందనమాట. ఆ ప్రివ్యూ థియేటర్‌లో మాత్రం ఆ సినిమా వేసి, ఇంకా ఆ సినిమాలో ఉన్న రాజకీయవేత్తగా అలానే సీఎం పాత్రను పోషించిన 'రఘువరన్‌ని' ఈయన అనుసరించాడంట. ఆ సినిమాలో 'రఘువరన్' పాత్రలో ఆహార్యం, అలానే అతని ఎక్స్‌ప్రెషన్స్, అతని ఆత్మను పట్టుకునేందుకు ప్రయత్నించాడంట మన 'రామ్ చరణ్'. దాంట్లోనే కాకుండా ఇంకా డాడ్‌తో కలిసి చూడడం ద్వారా చిరంజీవి మేరకు ఇచ్చిన సలహాలను కూడా అందుకున్నారట. అయితే ఇంతవరకు 'రామ్ చరణ్' చేసిన పాత్రలో ఇది కొంచెం కష్టకరంగానే ఉంటుందట. ఇంతవరకు ఎప్పుడు కూడా 'రామ్ చరణ్' ఇలాంటి సినిమాలు చేయడం జరగలేదు. అయితే పొలిటీషియన్‌గా 'రామ్ చరణ్' ఎలా చేస్తాడు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఈసారి 'శంకర్' దర్శకత్వంలో తీయబోతున్నారు కాబట్టి ఎలాగో 'శంకర్' దర్శకత్వం అందరికీ తెలిసిందే. ఆయనకంటూ ఒక మార్క్ కూడా ఉన్న విషయం గూడా తెలిసిందే గదా! ఇక దాంతో పాటుగానే ఇప్పుడు 'రామ్ చరణ్‌ని' సీఎంగా ఏ విధంగా చూపిస్తాడు, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్‌గా ఏ విధంగా చూపిస్తాడు అనేది ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఒకవేళ గనక ఈ సినిమా ఒకే ఒకడిని తలపించే విధంగా ఉంటే మరొకసారి బ్లాక్ బస్టర్‌ని అందుకుంటాడు మన 'రామ్ చరణ్'. ఇది పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ కానుంది కాబట్టి అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేయండి.